ఏంటంటే మనుషులు నేర్పు మాటలు అన్నాడు. అంటే లోక జ్ఞానం ఎలాంటిది? నేర్పించేది అని రాయబడి ఉంది. మరి దేవుని మాటలు అవి కావా? సరిచేసేవి కావా? నేర్పించేటివి కావా? అంటే ఎక్కువగా బలంగా పనిచేసేది ఏం కనబడుతుంది ఇక్కడ మనకు? మనుషులు. మళ్ళా చదవండి మాట, మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో అంటున్నాడు. అంటే మనుషుల జ్ఞానము ఏం చేస్తుంది? మనుషులకి నేర్పిస్తుంది. మన దేవుని పిల్లల ఏంటంటే మన జీవితాలు దేంతో కట్టుకోవాలండి? మనుషుల జ్ఞానం అనే మాటలతోన, పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి మనం నేర్చుకుంటున్న మాటలతోన ఏ విధంగా మన జీవితాలు కట్టబడాలో ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యం కన్నా లోకానుసారమైన జ్ఞానం మన జీవితంలో పనిచేస్తుంది అంటే నువ్వు లౌకికమైన వాడివా, ఆత్మ సంబంధమైన వాడివి? ఒకసారి ఆలోచించు. ఆత్మ సంబంధులు, ఆత్మ పరిపూర్ణులు ఎలా ఉంటారంటే దేవుని పిల్లలారా, దేవుని నేర్పు మాటలను బట్టి మన జీవితాలను మనము సరి చేసుకుంటాం. దేవుని పిల్లలారా, లౌకికమైన ఆత్మ ఏం చేస్తుంది అంటే మనుషులు నేర్పు మాటల చేత మనల్ని లోకములోనికి ఆకర్షించుకుంటూ మన విశ్వాసములో ఉంటున్నాననే భ్రమలో పెడుతూ లోకములోనే ఊబిలోకి మనకు తీసుకుని వెళ్ళిపోతున్న దేవుని పిల్లలారా,